వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతా నేతృత్వంలో 3 బృందాలుగా ఏర్పడి ఆసుపత్రులపై సమగ్రంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా డాక్టర్ల విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ నెంబర్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణం, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, లైసెన్సింగ్ డాక్యుమెంట్లు, చికిత్స రేట్లు, ల్యాబ్ ఛార్జీలు, రేట్ల ప్రదర్శన బోర్డులు వంటి అంశాలపై అధికారులు పరిశీలించారు. అయితే కొన్ని ఆసుపత్రుల్లో రేట్ల ప్రదర్శన లోపంగా ఉన్నట్టు గుర్తించిన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే స్టెరిలైజేషన్ పద్ధతులు, నర్సింగ్ సిబ్బంది అర్హతలు, రిఫరల్ విధానాలపై సైతం సవివరంగా పరిశీలించారు. ఐవీఎఫ్, ఐవీఐ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించి ఐవీఎఫ్, ఐవీఐ సెంటర్లపై అడిగిన ప్రశ్నల సందర్భంగా అధికారులు స్పందిస్తూ లెవెల్ 2 కేటగిరీలోకి వచ్చే మాతృత్వ నాగలక్ష్మి ఫెర్టిలిటీ సెంటర్ అన్ని డాక్యుమెంట్లు సమర్పించాయని తెలిపారు. గాయత్రి విశ్వ ఐవీఎస్ సెంటర్ వంటి ఆసుపత్రులకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నాయని వివరించారు. అదే సమయంలో విశ్వ లాప్రోస్కోపీ ఐవీఎఫ్ సెంటర్లపై తనిఖీ నిర్వహించామని, వారికి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. పై అధికారులకు నివేదికలు అందజేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుది నివేదికను 4 రోజుల్లోగా సిద్ధం చేసి ఆరోగ్య శాఖ డైరెక్టర్కు పంపించినట్టు డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతా స్పష్టం చేశారు. గవర్నమెంట్ నుంచి మాకు యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. డిఎంహెచ్ఓ సర్వే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము పొద్దుటూరులో 3 టీములుగా విడిపోయి ఒక్కొక్కరము 30 హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దాంట్లో మెయిన్ ఆ చెక్ లిస్ట్ లో మెయిన్ మేము చూసేది డాక్టర్స్ రిజిస్ట్రేషన్స్ ప్లస్ బయోమెడికల్ వేస్టేజీ, ఫైర్ సేఫ్ సర్టిఫికేట్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అది కూడా చూస్తాము. తర్వాత డిస్ప్లే ఆఫ్ ద రేట్స్, పేషెంట్ ఫీజు, వాళ్ళకు ట్రీట్మెంట్ కు, వాళ్ళ ల్యాబ్ లో ఎంత టెస్ట్ కు అయ్యే ఖర్చు, ఆ రేట్స్ అన్ని డిస్ప్లే చేయమనేసి చెప్పాము డాక్టర్స్ అందరికి. అలాగే తర్వాత అది స్పెషాలిటీనా, మల్టీ స్పెషాలిటీనా, క్లినికా, హాస్పిటల్ అనేది కూడా మేము పాయింట్అవుట్ చేసి వీటికి సంబంధించిన ఇది దరఖాస్తులన్నీ తీసుకొని మేము డిఎంహెచ్ఓ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా 4 days లో కంప్లీట్ చేయమని మనకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. క్లినిక్ అంటే మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్ కానివ్వండి, ఎండి ఎవరైనా సరే చిన్న క్లినిక్ లెస్ దాన్ 5 beds ఉన్న వాళ్ళు పెట్టుకునేది క్లినిక్. ఎంబీబీఎస్ ఎవరైనా పెట్టుకోవచ్చు. స్పెషాలిటీ అంటే అతను వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఒకరు గైనకాలజిస్ట్ ఉంటారు, ఒకరు మెడిసిన్ కానీ సర్జరీ, వాళ్ళు ఎనీ పీజీ